బరితెగిస్తున్న వైసీపీ గుండాలు. అనంతపురం జిల్లాలో ఆర్మీ జవాన్పై వైసీపీ దాడి. టీడీపీ నాయకుడిని అతిథిగా ఆహ్వానించిందన్న అక్కసుతో హత్యాయత్నం. గుండాలు అంతకులుగా మారుతున్న వైసీపీ నాయకులు. తమ గ్రామంలో జరుగుతున్న జాతరకు టీడీపీ నాయకుడిని అతిథిగా ఆహ్వానించిన ఒక జవాన్పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు వైసీపీ గుండా. అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం తుమ్మల గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ధర్మవరం నియోజకవర్గంలోని తుమ్మల గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమారుడు సమరసింహారెడ్డి ఆర్మీ జవాన్గా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ కుటుంబం టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఆ గ్రామంలో మంగళవారం జరిగే శ్రీ పోతులయ్య స్వామి జాతరకు ధర్మవరం నియోజకవర్గం టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ను తన ఇంటికి అతిథిగా ఆహ్వానించారు. తన ఇంటికి శ్రీరామ్ వస్తుండటంతో తన ఇంటి వద్ద అడ్డుగా పెట్టిన వాహనాన్ని తీయాలని ఆ వాహన డ్రైవర్ని కోరాడు సమరసింహారెడ్డి. ఈ వాహనం సుధాకర్ రెడ్డిది, నీకెంత ధైర్యం ఇక్కడి నుంచి తీయమని చెప్పడానికి అంటూ డ్రైవర్ సమరసింహారెడ్డిపై దౌర్జన్యానికి దిగాడు. ఆ తర్వాత ఆ ఇంటికి పరిటాల శ్రీరామ్ రావడం, శ్రీరామ్కు సమరసింహారెడ్డి ఆతిథ్యం ఇవ్వడం జీర్ణించుకోలేకపోయాడు వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి. జాతర ముగిసిన తర్వాత సాయంత్రం సమరసింహారెడ్డి షామియానా సామాగ్రిని తన ట్రాక్టర్లో తీసుకుని ధర్మవరంకు బయలుదేరాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అనంతపురం జెడ్పీ వైస్ చైర్మన్ తాడిమర్రి సుధాకర్ రెడ్డి తన అనుచరులతో 10 మందితో కలిసి స్కార్పియో వాహనంలో సమరసింహారెడ్డి ట్రాక్టర్ను వెంబడించి గ్రామ శివారులో అడ్డగించి ఒక్కసారిగా సమరసింహారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో పలు కేసుల్లో ఉన్న సుధాకర్ రెడ్డి, నీకెంత ధైర్యం ఉంటే పరిటాల శ్రీరామ్ను గ్రామంలోకి ఆహ్వానిస్తావు, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామంటూ విచక్షణారహితంగా సమరసింహారెడ్డిపై దాడి చేశారు. నన్ను వదిలేయండి అని ప్రాధేయపడ్డా కాళ్లు, చేతులపై కొడవళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో కారులో అటుగా వెళ్తున్న కొంతమంది వీడియో చిత్రీకరించారు. వీడియో తీయడానికి గుర్తించిన సుధాకర్ రెడ్డి, వారి అనుచరులు వారిపై కూడా దాడి చేసి వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ సమయంలో సమరసింహారెడ్డి వారి నుంచి తప్పించుకుని ద్విచక్ర వాహనదారుడి సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడ ఒక స్కార్పియో ఉండింది. ఎవరు స్కార్పియో అంటే అక్కడ భోంచేయడానికి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చిన వాళ్ళదని తెలిసినది. మాదే అని అన్నారు. అన్న ఇక్కడ అడ్డం ఉంది, వెహికల్స్ పెట్టాలి తీయండి అంటే, నీ అబ్బ గంట ఇది నీ స్థలమా అది ఇది అని చెప్పి వాగ్వాదానికి దిగారు. భోజనాలు నేను అందరినీ అతనిగా మా నాన్న శ్రీరామ్ గారిని పిలవడం, అతిథిగా ఆయన రావడం, ఆ తర్వాత అది ఇది 2 కక్ష పెట్టుకొని నేను ఒక్కడినే ఫంక్షన్ అయిపోయిన తర్వాత సప్లైర్ సామాన్లు ట్రాక్టర్లు తీసుకొని వెళ్తుండగా నేను ఊరు దాటిన 10-15 నిమిషాల లోపు కొద్ది దూరంలోనే నన్ను అటాక్ చేయడం జరిగింది. కామరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, తన అనుచరులు, తన మెయిన్ డ్రైవర్ మామూలుపల్లి అవి వీళ్ళంతా, ఇంకా పేర్లు కూడా చెప్పాను. ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్. ఇంకా ఇట్లా వేయడము, రాడ్లతో వీళ్ళతో మోకాల మీద కొట్టడం, నన్ను ఎక్కడికి పోనీయకుండా సైడ్కి ఏడ్చిపోయి చంపాలని చూసినప్పుడు వేరే కొత్తది కారు, కియా కంపెనీ ఏదో ఒక కారు వచ్చి వీడియో తీస్తున్నారు. వాళ్ళని చూడడము, ఆ కారును పలగొట్టడం, వాళ్ళని ఏం రా అని చెప్పి అక్కడ తిరుక్కోవడం వల్ల నేను అట్లా పడి దోక్కుంటూ కొంచెం ముందరకు వస్తానే వేరే బైక్ వచ్చింది అబ్బాయిది. వాళ్ళు కాపాడి నన్ను మల్లెంపల్లికి వదిలినారు. ఈ విషయాన్ని సమరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారి వచ్చి సమరసింహారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. 10 ఏళ్లుగా దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన జవాన్పై సైతం వైసీపీ గుండాలు హత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంతపురం పట్టణంలోని పావని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న జవాన్ సమరసింహారెడ్డిని పలువురు పరామర్శిస్తున్నారు. జవాన్పై జరిగిన దాడి దేశంపై జరిగిన దాడేనంటున్నారు సమరసింహారెడ్డి అభిమానులు. తల్లి కన్నీళ్లు పెడతాంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకును కూడా దేశం కోసం నేను పోరాటం చేస్తాను అంటే, నువ్వు ఏదైనా సరే నువ్వు ముందుకెళ్ళి ఈ దేశాన్ని కాపాడు అని చెప్పి ముందుకు పంపించిన వ్యక్తి ఎక్కడ, అటువంటి తల్లి ఎక్కడ? మరి కన్న తల్లి లాంటి ఈ దేశాన్ని కూడా తోడుకొని దోచుకొని మింగుతున్న మనం ఎక్కడ అనేది వెంకటరామరెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు పోలీసులు కూడా ఈ విషయాన్ని బాగా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అతి ఎక్కువగా మనం గౌరవిస్తాం. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే బార్డర్లో సంతాపాలు ఫేస్బుక్లోను వాట్సాప్లోను బ్రహ్మాండంగా ఇది పెట్టుకుంటూ ఉంటాం. మన ఊర్లలో మనం చూస్తుండగా, కామన్ ప్రజలు చూస్తుండగా ఊర్లో ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక బండిని పక్కన పెట్టమన్నందుకు అంత విచక్షణారహితంగా ఎవరు ఏంటి అనేది తెలియకోకుండా మిందపడి కొట్టి, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే దేశాన్ని కాపాడే సైనికుల్లో ఒకరిని, ఇంకొక కుటుంబాన్ని కానీ, ఆ సైనికుల కుటుంబాలను కానీ, ఈరోజు ఆ సైనికుడిని కానీ ఇబ్బంది పెట్టామంటే మనం ఏ స్థాయికి దిగజారామనే విషయాన్ని కూడా ఒక్కసారి ఆ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. వైసీపీ గుండా సుధాకర్ రెడ్డి దాడిలో
తీవ్రంగా గాయపడి కాళ్ళు చేతులు లేపలేని స్థితిలో ఉన్న కుమారుడిని చూసి సమరసింహారెడ్డి తల్లిదండ్రులు, భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. జాతర జరుగుతుంది తుమ్మల్లో. జాతర జరుగుతుంటే మాకు జనాలు భారీగా వచ్చినారు కదా. మేము శ్యామలు వేసాము మా ఇంటి దగ్గర. దాంట్లో వచ్చి సుమో పెట్టినారు సుధాకర్ రెడ్డి. మా పిల్లుడు పోయాప ఆ సుమో పక్క తీసి మాకు మనుషులు ఎక్కువ వచ్చినారు. మేము అక్కడ పెట్టుకోవాలంటే పోయి నీదిరా పెడతాం పోయి ఈ దిక్కు వచ్చిందంటే గోబా అన్నారు. సాయంత్రం 7 గంటల మధ్యలో ఆ సామాన్లన్నీ తీసుకుపోయి టౌన్లో ధర్మాలు చేస్తాలని ఫ్యాక్టరీలు వేసుకొని మా పిల్లోడు ఒక్కడే పోతా అంటే మార్గ మధ్యంలో వచ్చి ఆ పిల్లలు సుమోకి ఫ్యాక్టరీకి అడ్డం పెట్టి సుధాకర్ రెడ్డి, సుధాకర్ అనుచరులు, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియవు, వాళ్ళ అనుచరులంతా వచ్చి వారిని అనవసరంగా ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడెక్కడ కొట్టి నీకు కేసు పెడితే చంపుతాం పోయి నువ్వు చంపుతాము, మా పైన కేసు పెట్టకూడదు, నువ్వు ఎవరిని తలకచ్చి ఊర్లో ఎవరిని రాకూడదు పోయి ఏ పార్టీలో కూడా నానా రకాలు నానా ఇబ్బందులు పెట్టి నా కొడుకు చంపుతారు. ఎప్పుడైనా నా కుటుంబానికి ఆయనతో ఇబ్బంది ఉంటుంది కానీ మాకైతే ఎవరితో ఇబ్బంది ఉంటుంది. సమరసింహారెడ్డి ఈ నెల 18వ తేదీ జమ్మూ కాశ్మీర్లో విధులకు హాజరు కావాల్సి ఉండడంతో తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ఇంతలో ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం మొత్తం భయాందోళనకు గురై తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.